ఆధార్ కార్డు ప్రస్తుతం నిత్యావసర జీవితంలో ముఖ్యమైన భాగంలో ఆధార్ కార్డు ఒకటైపోయింది. రైల్లో ప్రయాణించాలన్నా, బస్సుల్లో ప్రయాణించాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, పాన్ కార్డు పొందాలన్నా, గ్యాస్ సిలిండర్ ఈకేవైసీ చేయించుకోవాలన్నా, ఓటుకు అప్లై చేసుకోవాలన్నా ఇలా ప్రతిదానికి ఆధార్ కార్డునే అడుగుతున్నారు. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి పూర్తి వ్యతిరేకంగా ఈపీఎఫ్ఓ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈపీఎఫ్ఓ ఖాతాదారులు జనన ధృవీకరణ పత్రంగా అంటే డేట్ ఆఫ్ బర్త్కు ధృవీకరణ పత్రంగా ఆధార్ కార్డు ఇకపై చెల్లదని కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు అనేది 12 అంకెల నెంబర్తో కూడినటువంటి శాశ్వత భారత నివాస గుర్తింపు పత్రంగా ఉంది. దీనిని కేంద్ర ప్రభుత్వం పౌరులకి అందజేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా చెల్లుబాటు అవుతుంది. ఒక రాష్ట్రానికి చెందిన వారు మరో రాష్ట్రానికి వెళ్ళినా ఈ ఆధార్ కార్డు అనేది చెల్లుబాటు అవుతుంది. అయితే చాలామంది వ్యక్తులు ఆధార్ కార్డుని క్రియేట్ చేస్తున్నప్పుడు వివిధ డాక్యుమెంట్లను చూపించి వారికి అవసరమైన డేట్ ఆఫ్ బర్త్ని ఆధార్ కార్డులో మార్పు చేస్తున్నట్టుగా ఈపీఎఫ్ఓ గుర్తించింది. అందుకనే ఇకపై డేట్ ఆఫ్ బర్త్ ధృవీకరణగా ఆధార్ కార్డును తీసుకోరాదని ఈపీఎఫ్ఓ ఒక నిర్ణయం తీసుకుంది. ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఈపీఎఫ్ఓ ఖాతాదారులు పుట్టిన రోజును మార్చుకోవడానికి ఆధార్ కార్డు చెల్లదని ఇతర పత్రాలను చూపించాల్సిందిగా ఒక సర్క్యులర్ని జారీ చేసింది. ఈపీఎఫ్ఓ వివరాల ప్రకారం ఎవరైనా ఖాతాదారులు తమ డేట్ ఆఫ్ బర్త్ని మార్చుకోవాలంటే జనన ధృవీకరణ పత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ని మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు వేరే సర్టిఫికెట్ల జాబితాను కూడా ఈపీఎఫ్ఓ విడుదల చేసింది. ఆ జాబితా ఇలా ఉంది. 10th మార్క్ లిస్ట్ లేదా ఏదైనా స్కూల్ నుంచి యూనివర్సిటీ నుంచి ట్రాన్స్ఫర్ పొందిన ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అంటే టీసీ లాంటి దాన్ని ఉపయోగించాలని ఈపీఎఫ్ఓ తెలియజేస్తోంది. ఇవే కాకుండా సివిల్ సర్జన్ ఎవరైతే జారీ చేసినటువంటి మెడికల్ సర్టిఫికెట్లు, పాస్పోర్టు, పాన్ నెంబరు, ప్రభుత్వ పెన్షన్ సర్టిఫికెట్, మెడికల్ క్లెయిమ్ సర్టిఫికెట్ ఉపయోగించవచ్చని కూడా తెలియజేస్తోంది. ఇటీవల దేశంలోని కొన్ని న్యాయస్థానాలు కూడా ఆధార్ కార్డుని కేవలం ధృవీకరణ పత్రంగాను నివాస ధృవీకరణగాను మాత్రమే స్వీకరించాలని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్గా దానిని తీసుకోరాదని కూడా తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో ఈపీఎఫ్ఓ నిర్ణయం సంచలనంగా మారింది. ఇకపై ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఆధార్ కార్డు ద్వారా తమ డేట్ ఆఫ్ బర్త్ని అప్డేట్ చేయించుకోలేరు. కేవలం మార్క్ లిస్ట్, యూనివర్సిటీ, స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లను, మెడికల్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ వంటి కొన్ని ధృవీకరణ పత్రాల ద్వారా మాత్రమే మార్చుకోగలుగుతారు.